హాయ్ వెల్కమ్ టు PL24 న్యూస్. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయాలని సినీ పెద్దలు కూడా చాలామంది పోలీస్ వాళ్ళకు రిక్వెస్ట్ చేశారు, ఆ కేసులు పెట్టారు. ఓకే, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయగానే ఇక్కడితో ఈ సమస్య పూర్తయిందని అనుకుంటున్నారా? అసలు ఈ ఐబొమ్మ రావడానికి కారణం ఏంది? సినిమా టికెట్ రేట్లు పెంచడమే ఐబొమ్మ మూవీ రూల్స్ ఇలాంటివి రావడానికి కారణం. సినిమాలలో హీరోలు ఇప్పుడు మీరు రియల్ హీరోస్ అయితే కాదు, మీకు ఇంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, వాళ్ళు అయినా కూడా ఐబొమ్మ రవిని ఎందుకు ఇష్టపడుతున్నారు? మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? సినిమాకి వెళ్తే 1000-1500 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇంతకుముందు రోజులలో 100-200 అయిపోతుంది. మీరు సినిమా రిలీజ్ కాకముందుకే ప్రీమియర్ షోలని, ఫస్ట్ ఫ్యాన్ షో అని ఇవన్నీ ఇస్తాను. ఒక్కొక్కడు ఒక్కొక్క టికెట్ను 3000, 4000, 5000 దాకా ఉంటుంది. ఆయనకి అదే 5000 పెడితే నెల సామాన్ మొత్తం వస్తాయి ఇంట్లో, అండ్ పిల్లల ఫీజు వెళ్తుంది. కనీసం ఆ ఇంట్లో నిత్యావసర సరుకులన్నీ వస్తాయి. మీ గురించి తీస్తున్నామని సినీ పెద్దలు అంటున్నారు. ఎవడి గురించి తీస్తుండ్రు సినిమా? మీ స్వార్థం కోసం తీస్తుండ్రు. సరే, మా గురించి తీస్తుండ్రు, వదిలేసేయండి. మరి మీరు రెమ్యునేషన్ ఎందుకు పెంచుతుండ్రు? 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు ఎందుకు తీసుకుంటుండ్రు? ఇక్కడ బాగుపడుతుంది ఎవడు? సినిమా హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, వీళ్ళే బాగుపడుతున్నారు. సినిమా ఫ్యాన్స్ ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఏమన్నా వచ్చి చూస్తుండ్రా? ఫస్ట్ సినిమా వాళ్ళకు కాదు సిగ్గుండాలి, మనకు ఉండాలి. మనకు సిగ్గు లేదు. వాళ్ళు టికెట్ రేట్లు పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఇప్పుడు 300, 400, 500 అయింది, రేపు 1000, 2000 కూడా అయిపోతుంది. అయినా చూస్తాం సిగ్గు లేకుండా. మధ్యతరగతి తోటి సినిమా చూడాలంటే వాడు ఎట్లా చూస్తాడు? మీరు ఇంత రేట్లు పెంచుకుంటూ పోతుండ్రు. వానికి వచ్చేది, మధ్యతరగతి తోడికి వచ్చేది 10-15 వేలు జీతం. అలా రైస్ బ్యాగు, పప్పులు, ఉప్పులు, కరెంట్ బిల్లు, రూమ్ రెంటు, పిల్లల స్కూల్ ఫీజులు, అటు ఆఫీస్కి వెళ్తే వాడి పెట్రోలు, ఇవన్నీ కాకుండా మీ సినిమా రేట్లు పెంచుకుంటూ పోతుంటే వాడి పిల్లలు, ఇప్పుడు మధ్యతరగతి పిల్లలు సినిమా చూడాలి అని అంటే వాటిని తీసుకెళ్ళాలంటే 1000-1500 ఈజీగా అయిపోతాయి. 2000 ఖర్చు అవుతాయి. ఆ 2000 వాడికి ఏదన్నా కాదా? మా గురించి తీస్తున్నాం అని చెప్తున్నాం. ఈ మాట అనడానికి సిగ్గుండాలి, కనీసం కొంచెమన్నా సిగ్గుండాలి. సరే, మీ సినిమా వాళ్ళనే తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ బాగుపడుతుంది సినిమా వాళ్ళు, సినిమా హీరోలు, సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, వీళ్ళు మాత్రమే బాగుపడుతున్నారు. ఒక లైట్ మ్యాన్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవడన్నా బాగుపడ్డా? వానికి ఇచ్చేది ఎంత? మీరేమో 1000 కోట్లు వెనకేసుకోండి. మీ సినిమా మొత్తం అయిపోయేంత వరకు గొడ్డు లెక్క చాకరీ చేసినోడేమో వానికి 1000-2000 ఇస్తారు. వాడి కష్టం ఏమర్థమవుతుంది నీకు? వాడు రెంట్ ఎక్కడి నుంచో వస్తారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, లైట్ మ్యాన్లు, వీళ్ళందరూ. రూమ్ రెంట్ ఏంది, వాళ్ళు బతుకుతున్న బతుకులేంది? ఒకసారి వాళ్ళని కూర్చోబెట్టి అడగండి. వాళ్ళని కూర్చోబెట్టి అడిగితే వాళ్ళ ప్రాబ్లంలు చెప్తారు. మొన్న పెంచినాము వాళ్ళకి కూడా పెంచినాము అని అంటే ఇంత పెంచారు? 150, 300, 150, 200, 300, అంతకు మించి పెంచలేదు కదా. మీరు బాగుపడడం కాదు, సినిమా వాళ్ళు బాగుపడడం కాదు, మీతో ఉన్న సినిమా వాళ్ళు, కింద పని చేసే వాళ్ళు కూడా బాగుపడాలి. అప్పుడే సినిమా వాళ్ళు బాగుపడతారు. ఎంతసేపు మీ డబ్బా మీరే కొట్టుకొని, మీ డోలు మీరే కొట్టుకున్నాడు కాదు. మేము మీ గురించి తీస్తున్నాం. మా గురించి ఎవ్వడు సినిమా తీస్తలేడు. మీ గురించి, మీ స్వార్థం కోసం తీస్తున్నాం. 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు బడ్జెట్ ఎందుకు పెంచుతున్నాం? మన ఇండియాలో, మన హైదరాబాద్లోనూ చాలా ప్లేస్లు ఉన్నాయి. ఆ ప్లేస్లలో అది నువ్వు ఫారిన్ కంట్రీస్ పోయి నువ్వు ఆడ ఎంజాయ్ చేసి ఆ పైసలు మొత్తం నువ్వు ఖర్చు పెట్టిన పైసలు మొత్తం ఫ్యాన్స్ మీద, పేద ప్రజల మీదే తీస్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్? మీరు ఇలాగే రేట్లు పెంచుకుంటూ పోతే మరో 100 మంది ఐబొమ్మ రవిలు ఇంకా చాలామంది పుడుతూనే ఉంటారు. చాలా చోట్ల ఇంకా ఇవి ఎక్కువనే జరుగుతాయి. సరే, సజ్జనర్ గారి పైన చాలా అభిమానం, నా ఒక్కడికే కాదు, యావత్ తెలుగు 2 రాష్ట్రాలలో కూడా సజ్జనర్ సార్కి చాలా ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్ బేస్ చాలా ఉంది.
సార్ కూడా చాలా వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళను అరికట్టడం, బెట్టింగ్ యాప్స్ అరికట్టడము, ఇలా చాలా మంచి పనులు చేసిండు. సార్ మీకు ఒక చిన్న విన్నపం సార్. ఐబొమ్మ రవి చేసింది తప్పు, తనని నేను సమర్థించట్లేదు. తను చేసిన తప్పు కాకుండా ఇప్పుడు సినిమా వాళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ చేసింది సార్, వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి, కోర్టులో శిక్షించండి. ఇప్పుడు ఐబొమ్మ రవిని ఎట్లయితే శిక్షిస్తుండ్రో సినిమా వాళ్ళని కూడా అలాగే శిక్షించండి. ఎందుకంటే ఒక ఫ్యాన్, ఒక హీరో, ఒక అభిమాని ఏం చేస్తాడంటే ఒక హీరో చెప్పిన విధంగా అది చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే అంత బిగా అభిమానిస్తారు. హీరో ఏం చేస్తాడు, బెట్టింగ్ ప్రమోషన్ చేయంగానే సరే మా హీరో బెట్టింగ్ ప్రమోషన్ చేసింది కదా నేను కూడా ఆడతా అని తనకున్న అన్ని ఆస్తులన్నీ అమ్ముకొని తనకున్న పైసలన్నీ ఆ బెట్టింగ్ యాప్లో పెట్టిండు. ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్ వల్ల చాలా మంది చనిపోయిండ్రు. ఏ ఒక్క హీరోనన్నా బెట్టింగ్ ప్రమోషన్ చేసిన ఏ ఒక్క హీరో అన్నా అసలు ఆ చనిపోయిన అభిమాని ఇంటికి పోయి చూసిండ్రా? ఫస్ట్ అభిమానులు గొర్రెలు. ఎందుకంటే ఏదో ఈయన చెప్పంగానే హీరో ఈడెవడో చెప్పంగానే కథం, ఈడు గొర్రెగాడు ఏం చేస్తాడు, పోతాడు నా హీరో చెప్పిందని బట్టలు నింపుకుంటాడు. నీకు హీరో తెలుసు, హీరోకు నువ్వు తెలియదు. ఒక రేంజ్ వరకే, ఒక లిమిట్ వరకే అభిమానం ఉండాలి. అది దాటిందంటే పిచ్చి పీక్స్కి వెళ్తుంది. నీకేమైనా నీ హీరో వచ్చి నీ దగ్గర ఉండడు, నీ గురించి అసలు పట్టించుకోడు. అసలు నువ్వు ఓడిపోగినా నీ హీరోకు నువ్వు తెలియదు, నువ్వు చస్తేంది బతుకుతుంది. నీలాంటి వాళ్ళు తోటలొంకాయగాలు చాలా మంది ఉంటారు. ఏమున్నా సినిమాని అభిమానిద్దాం అంతే, సినిమా హీరోలను అభిమానిద్దాం అంతవరకే ఉండాలి. కానీ సినిమా హీరో గురించి మనం బట్టలు చింపుకొని మనం కొట్టుకోవడం కాదు. ఇప్పుడు హీరోలు అందరు కలిసే ఉంటారు, నువ్వు ఆ అభిమాని, నేను నా ఫ్యాను, ఈయన ఫేవరెట్, మీరు కొట్టుకొని వస్తారు. వాళ్ళ పైన మంచిగానే ఉంటారు. ఒక హీరో అభిమానులు వాళ్ళు కొట్టుకున్న సందర్భాలు చాలా చూసినాం. కానీ ఒక అభిమాని గురించి హీరోలు ఎప్పుడైనా కొట్టుకున్నట్టు చూసిండ్రా? చూడలే. ఎందుకంటే వాళ్ళంతా ఒకటి, మనం గొర్రెలం, మనం పిచ్చోళ్ళం. ఐబొమ్మ రవి చేసింది తప్పే కావచ్చు కానీ కరెక్ట్ ఆయన లెక్క ఎవరిని ఐబొమ్మ రవి ప్రజలను ఎవరిని మోసం చేయలేడు. ఏం చేసిండు, ఉన్నోన్ని కొట్టిండు, లేనోని పెట్టిండు. డాటా చోరీ తర్వాత విషయం, అది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది తెలియదు. కానీ ఐబొమ్మ రవి చేసిన తప్పే. కానీ ప్రభుత్వము, పోలీస్ వాళ్ళు కూడా కొంచెం చొరవ తీసుకోవాల్సింది ఏంటంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన అందరినీ ఇప్పుడు జైలు వేస్తారా? చాలా వరకు మర్డర్లు, మానభంగాలు, ఇవన్నీ చాలా దొంగతనాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ఐబొమ్మ రవి పైన పెట్టిన శ్రద్ధ కొంచెం అటు కూడా పెడితే మన రాష్ట్రంలో, తెలుగు 2 రాష్ట్రాలలో ఎక్కడ ఏవి దోపిడీలు, దొంగతనాలు, మర్డర్లు, ఈ రేపులు జరిగాయి. పోలీస్ వాళ్ళకి నేను ఒకటే రిక్వెస్ట్, మీరు ఈ ఐబొమ్మ రవి పైన పెట్టినంత శ్రద్ధ కొద్దిగా ఈ దొంగతనాల పైన, మిగతా వాటిపైన కూడా పెడితే చాలా బాగుంటుంది. ఇదేంటంటే నేను చేసే వీడియో ఏదో ఫేమ్ గురించి చేయట్లేదు, వాస్తవాలు మాట్లాడుకుందాం. ఒక ప్రీ రిలీజ్ షో ఈవెంట్లో రాజమౌళి మాట్లాడి హార్డ్ వర్క్ అంటే ఇలా చూసిన వాళ్ళంతా పిచ్చోళ్ళ. నేను దేవుణ్ణి నమ్మనప్పుడు దేవుని సినిమా ఎందుకు తీసినావు? మరి దేవుని నమ్మలే, నీ పైసల కోసమే కదా నువ్వు తీసింది. పక్కనోడు ఏమన్నదా, నీ స్వార్థం కోసం. ఈ సినిమా వాళ్ళు అభిమానుల గురించి, పేద ప్రజల గురించి సినిమాలు తీయట్లేదు, వాళ్ళ స్వార్థాల కోసం మాత్రమే సినిమాలు తీస్తుండ్రు. ఇది మాత్రం 100% కరెక్ట్. ఇప్పటికన్నా ఫ్యాన్స్ మారతారని నేను ఆశిస్తున్నా. ఇంతకన్నా నేనేం చెప్పలేను. మీ సాగు మీరు రావు. థ్యాంక్ యూ.